అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ సంక్షేమానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా డిజేబుల్డ్ ఏడీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ముగ్గురికి ఒక 3 ఆటోల్ని అందించడం జరిగింది. 3,05,000 రూపాయలు అయితే అందులో 64,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చొరవకి నేను అభినందిస్తూ వారు ఇంకొకటి చెప్పారు. 3 నెలలు సక్రమంగా వాళ్ళు కనుక చేసుకున్నట్టయితే ఇంకొక సిఎస్ఆర్ ద్వారా అదనంగా 1,00,000 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా అండగా ఉండి వారిని సమాజంలో మంచి స్థితిలో వాళ్ళంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా గౌరవప్రదంగా ఉండాలనే దాని మీద స్థలంకత తీసుకోవడం జరిగింది. అంతకుముందు సిపి గారు కూడా చాలామంది ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి గుర్తించి ఐడి కార్డులు ఇచ్చి 20 మందిని జీవీఎంసీలో శానిటరీ సూపర్వైజర్స్గా వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 25 మందికి కూడా ఉపాధి కల్పించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను కూడా మా మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్స్ మా శాఖ ఉంది. ఈ శాఖలో కూడా వారికి ఒక సింగిల్ రేషన్ కార్డులు ఇచ్చే విధానంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి, పొదుపు గ్రూపులు. ఆ గ్రూపుల్లో కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళకి మనం ఎస్హెచ్జి ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా మేము ఇస్తున్నాం. వీళ్ళందరి ద్వారా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా అవసరమైనటువంటి ఖర్చులు కూడా వారికి ఉపయోగపడుతూ వాళ్ళ హక్కులు కూడా ఎవరైనా వారిని ఇబ్బందులు పెట్టా కానీ వారికి హక్కులకు కూడా మేము రక్షణ కల్పిస్తూ మేము ముందుకు తీసుకున్నామండి. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు షీబారెడ్డి, ఒక ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అండి, వైజాగ్ నుంచి. ఇవాళ చాలా సంతోషమైన గొప్పకర విషయం చెప్పాలి. ఏంటంటే మేము ట్రాన్స్జెండర్ అనేది సమాజంలో చాలా వివక్షత ఉందండి, డిస్క్రిమినేషన్ అనేది ఉందండి సొసైటీలో. కానీ నిజంగా ఆ డిస్క్రిమినేషన్ తగ్గట్టు ఈరోజు మాకు నిజంగా ఒక బెనిఫిట్, ఒక ఆఫర్ మాకు ఆనరబుల్ కలెక్టర్ గారు, సిపి గారు, అలాగే మినిస్టర్ గారు, మన డిసెబిలిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ మేడం గారు మా గురించి ఎంతో మా పట్ల ఆతృత మనకి దృష్టి పెట్టి మా వైపు మా గురించి పోరాడి ఈరోజు మాకు ఆటోలు ఇప్పించడం జరిగిందండి. సో నిజంగా సమాజంలో మేము కూడా బ్రతకగలమని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆటో మాకు ఇప్పించారండి. చాలా సంతోషకరమైన విషయం, చాలా ఆహ్లాదమైన విషయం అండి మాకు. తర్వాత అట్లానే మాకు డిసెబిలిటీ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు ఉంది కాబట్టి అదొక సంస్థ స్థాపించారండి. అది చాలా గొప్ప విషయం. మాకు ఎటువంటి సమస్య ఉన్నా బోర్డుకి వెళ్ళి మేము చెప్పుకుంటే మాకు న్యాయం జరుగుతుందని కూడా మాకు మాట ఇచ్చారు మినిస్టర్ గారు, ఏడీ గారు, కలెక్టర్ గారు కూడా, సిపి గారు కూడా. అలాగే మాకు ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్స్, ఇళ్ల స్థలాలు, అలాగే డోక్రా గ్రూప్స్ కూడా, ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా ఫామ్ చేసామండి. ఆంధ్రాలో ఫస్ట్ గ్రూప్ అండి. సో చాలా సంతోషమైన మాకు ముందు మొన్న అవకాశాలు కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి, స్టేట్ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలండి. మాకు ఆఫర్ కల్పించిన కలెక్టర్ గారికి, ఏడీ మేడం గారికి, అలాగే మినిస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అందరికీ హాయ్ అండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఏడీ మేడం గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మేము గతంలో కంటే ఇప్పుడు అన్నింటిలో రంగంలో కూడా మాకు ఒక స్థానం ఉందని గుర్తించుకుంటున్నామని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి ముందుకి అందరూ కూడా మా ట్రాన్స్జెండర్లు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని మేము కోరుకుంటున్నామండి.